కర్నూలు బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబంలోని నలుగురు మృతి చెందడంతో నెల్లూరు జిల్లా వింజామూరు మండలం గొల్లవారిపల్లెలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ దుర్ఘటనలో భార్యాభర్తలతో పాటు ఇద్దరు పిల్లలు సజీవ దహనమయ్యారు. ప్రమాద విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గొల్లవారిపల్లెలో మృతుల కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సంఘటన జరిగిన తీరు, కుటుంబ వివరాలను సేకరించారు. జిల్లా కలెక్టర్ ఎస్పీతో ఫోన్లో మాట్లాడి భౌతిక కాయాల DNA టెస్టులకు సంబంధించి ఏర్పాట్లు చేసే విధంగా చూడాలని తెలిపారు. ఇక బస్సు ప్రమాద దుర్ఘటన దురదృష్టకరమన్న ఆయన బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు ఎమ్మెల్యే కాకర్ల సురేష్. దురదృష్టకరమైన రోజు ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న వింజమూరు మండలంలో గోలవారిపల్లి గ్రామంలో ఉన్నాం. ఇప్పుడు మనం గోళ్ళ మాలకొండయ్య గారి ఇంటి ముందు ఉన్నాము. వారి ఇంట్లో పెను విషాదం. ఈ రోజున వారి కొడుకు గోళ్ళ రమేష్, అలాగే వాళ్ళ కోడలు గోళ్ళ అనూష, కూతురు మన్విత అండ్ కుమారుడు శశాంత్ చిన్న పిల్లలు, కుటుంబం మొత్తం. అంటే గోళ్ళ మాలకొండయ్య గారి కుటుంబంలో వాళ్ళ కూతురి బిడ్డన ఇచ్చి చేయడం జరిగింది. ఒకే కుటుంబంలోనే నలుగురిని పోగొట్టుకున్న సందర్భం. ఈ కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదం తీవ్రంగా అందరినీ కలిచివేసింది. ఎంతో మంది కుటుంబాలు యాక్సిడెంట్ బారిన పడడం జరిగింది. వారందరికీ కూడా ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరపున ప్రగాఢ సానుభూతి, ఆ కుటుంబాలన్నిటికీ కూడా భగవంతుడు ధైర్యం ఇవ్వాలని స్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇప్పుడు ఈ కుటుంబాన్ని పలకరించడం జరిగింది. వీరిని కర్నూలు బస్సు యాక్సిడెంట్ ఎక్కడైతే అయిందో అక్కడికి మన డిపార్ట్మెంట్ ఇచ్చి అక్కడికి పంపించి DNA వెరిఫికేషన్ కోసం అని చెప్పి అబ్బాయి వాళ్ళ మదర్ని, అమ్మాయి వాళ్ళ మదర్ని ఇద్దరిని అక్కడికి పంపించడం జరుగుతూ ఉంది. మాలకొండయ్య గారు కూడా ఆరోగ్యం పరిస్థితి కూడా బాగాలేదు. వారు ఇక్కడే ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క బాడీ రిమైన్స్ ని కూడా తీసే పరిస్థితి ఉంది. అక్కడ ఒక్కొక్కటి తీస్తా ఉన్నారు. బస్ దగ్గర కూడా పరిస్థితి బాగాలేదు. అక్కడ దాన్ని చూసుకొని తర్వాత ఇంకొకటి ఈ కుటుంబం తర్వాత